ఈ రోజు బిగ్ బాస్ లో రచ్చనే జరిగింది. సంజన వర్సెస్ ప్రియా మధ్య జరిగిన కొట్లాట ఏదైతే ఉందో అది ఒక సెన్సేషన్ నే క్రియేట్ చేసింది. అసలుకు ప్రియాతో మాట్లాడిన ప్రతిసారి ఈ శ్రీజ ఎంట్రీ ఏంట్రా బాబు అని కూడా చాలా సార్లు అనిపించింది. మాస్క్ మ్యాన్ ఇంట్లో వాళ్ళందరినీ వాళ్ళ బట్టలు తీసుకొని వాళ్ళ లగేజ్ తీసుకొని బయటకు పంపించేంత వరకు ఆయన మాత్రం భోజనం చేస్తట్లేడు. అప్పుడు ఆయన కూర్చొని ఫుల్ మీల్స్ తినతట్టు ఉన్నాడు. అంతవరకు ఆయన తినమంటే ఎంతమంది వచ్చి అడిగినా ఈవెన్ బిగ్ బాస్ చెప్పినా కూడా తినకున్నాడు. ఆయనను మాత్రం ఇంకా అట్లనే కంటిన్యూ చేస్తే ఆయనను బిగ్ బాస్ నుంచి ఇంటికి పంపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శ్రీజ ఏవైతే మాటలు మాట్లాడుతుందో అండ్ ప్రియా ఏవైతే మాటలు మాట్లాడుతుందో జనాలకు మాత్రం మామూలు ఇరిటేషన్ రావడం లేదు. వాళ్ళిద్దరి గురించి మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తనుజ వర్సెస్ మాస్క్ మ్యాన్ మధ్యలో జరిగిన నామినేషన్ ఏదైతే ఉందో దాని గురించి మీరేమనుకున్నారు? నాకైతే జెన్యూన్గా తనుజ కరెక్ట్ అనిపించింది. మీకేమనిపించింది? అండ్ ఎస్పెషల్లీ మర్యాద మనీష్ వర్సెస్ రీతు చౌదరి మధ్య జరిగిన నామినేషన్ ఏదైతే ఉందో మర్యాద మనీష్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్, టోటలీ ఫ్లాప్ అని నేను 100 సార్లు రుజువు చేసి నేను చెప్పగలను. కానీ రీతును కూడా జనాలు ఇప్పుడు కొంచెం హేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఒక రిలేషన్ స్టార్ట్ చేసింది. రిలేషన్ అంటే ఫ్లర్టింగ్ అనేది స్టార్ట్ చేసింది డెమోన్ పవన్తో. కాబట్టి జనాలు ఆమెకు కూడా నచ్చకున్నారు. ఓకే, సంజన గారు మాట్లాడినది కరెక్టే. ఆమెకు క్యాప్టెన్గా ఎవ్వరు వాల్యూ ఇవ్వడం లేదు. అసలుకి ఏం జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడినారు? మాస్క్ మ్యాన్ హరీష్ రామ్ రాథోడ్తో చెప్పినాడు ఇక్కడ అందరు మంచోళ్ళకి యాక్టింగ్ చేస్తారు, మంచోళ్ళు కాదని. కానీ ఈయననే చెప్తుంటాడు నేను మంచోన్ని, నేను ఒకటి తింటేనే తింటాను. ఈయన సొంత డబ్బా చెప్పుకుంటుంటాడు, ఎదుటోళ్ళని అంటాడు. సేమ్ టు సేమ్ మర్యాద మనీష్ కూడా అంతే. ఎదుటి వాళ్ళను జస్ట్ ఒక చిన్న ఇది పట్టుకొని మొత్తం బ్లేమ్ చేయడానికి క్రియేట్ చేస్తారు. మీరు ఇట్లనే అని పోర్ట్రేట్ చేయడానికి మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళిద్దరు అట్లనే క్రియేట్ చేస్తారు. నోరెక్కువ ఎవరికైనా ఉందా అంటే అది మాత్రం పక్కా ప్రియాకుంది అండ్ శ్రీజాకుంది. వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతారని జనాలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మాస్క్ మ్యాన్ హరీష్కు ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఏం లేదు, ఏం పిక్కుంటారో పిక్కోండి అన్నట్టు అసలుకు ఆ ఫీలింగ్లో ఉన్నాడు. ఎందుకు ఆ ఫీలింగ్లో ఉన్నాడు అంటే ఆదివారం నాగార్జున సారు మంచి డోస్ ఇచ్చినాడు, మామూలు డోస్ కాదు. అదేగాక ప్రేక్షకులతో చెప్పించినాడు నువ్వు ఒక్కొనివే నేను నాకు కరెక్ట్ అనుకున్నాను బాబు, ప్రపంచం మాత్రం నీ గురించి కరెక్ట్ అనుకోకుండాని జెన్యూన్గా చెప్పేసినాడు. అసలుకి ఏం జరిగింది, ఈ 2 రోజులలో జరిగిన ఇన్ఫర్మేషన్ ఏంది, నామినేషన్స్లో జరిగిన రచ్చ ఏంది అని నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, 3 టైమ్స్ హైప్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కపుల్స్ను చూడగానే నీకేమనిపించింది అని ఇమ్మాన్యుయల్ కొంచెం ఫన్ చేయడం జరిగింది. ఇమ్మాన్యుయల్ అదే ఎవరైతే రీతు పవన్ ఇద్దరు కలిసి తిన్నారు కదా, అప్పుడు చూసారు ఏంటి నన్ను మర్చిపోయారు, అసలు నాకు ఒంటరిగా ఫీలింగ్ అందని కొంచెం ఇమ్మాన్యుయల్ వాళ్ళతో ఫన్ చేసినాడు. దాని తర్వాత తనుజాను నడుము గిల్లావు అనేది ఏదైతే మాట ఉందో నిజంగా అది ఇప్పుడు ఈరోజు ఇంటర్నెట్లో మాత్రం ఒక సెన్సేషన్ అయ్యింది. దాని తర్వాత ఇంకా మనం అసలుకు చూసుకోవాల్సినది అండ్ పక్కా చూడాల్సినది ఏంటంటే, మీరు చూడకపోతే డెఫినెట్గా చూడండి, సంజన గారు వచ్చి ప్లీజ్ నోట్ దిస్ అని అందరికీ చెప్పడం జరుగుతుంది. అప్పుడు అందరు ఏమన్నారంటే ఓకే ఏదో చెప్పడానికి అన్నట్లు చెప్పినారు. దాని తర్వాత సంజన గారు ఏమన్నారంటే ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి కదా, మనం ఒక మానిటర్ను పెడదాము అవి చూసుకోవడానికి, ఏవైతే థింగ్స్ ఉన్నాయో దాన్ని ఒక మానిటర్ ఉంటే అవి పోవు కదా అన్న ఇదితో చెప్పారనమాట. అప్పుడు శ్రీజ అండ్ ప్రియా మాత్రం అసలు వీళ్ళకి సెన్స్ ఉందా, సెన్స్ పనిచేస్తుందా అర్థం కావట్లేదు. ఇద్దరే ఒకరిని మించి ఒకరు ఉన్నారు. అసలుకి ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు బాబు నిజంగా. అసలుకు శ్రీజ అంటే శ్రీజ ప్రియా ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. అసలుకు శ్రీజ అయితే వి వోంట్ లిజన్, వాట్ ఎవర్ యూ టెల్ వి వోంట్ లిజన్ అనింది. నువ్వేం చెప్పినా మేము వినేదే లేదని అసలు శ్రీజ అనింది. అదేంది క్యాప్టెన్ నిన్న చెప్పినారు అందరు మానిటర్స్ కంటే క్యాప్టెన్ సుపీరియర్ అని నిన్న నాగార్జున గారు చెప్పినారు. ఈమెంది అసలు నేను వినను అంటది. శ్రీజ డైరెక్ట్ మేము వినము, నీ మాట ఏం తింటామంటది. వీళ్ళకి ఎక్కువైంది. అండ్ ప్రియా ఇంటెన్షన్ ఏంటంటే దొంగతనం కంపల్సరీగా మేము చేస్తాము, మానిటర్ ఉంటే మేము దొంగతనం చేయలేము అనే ఉద్దేశం ఆమెది. అందుకు ఆమె ఏమంటుందంటే ఎవ్వరు దొంగతనం చెయ్యకండి, మేడమే మనకు ఏదైతే కావాలనో అవి తెచ్చిస్తారని ఎటకారంగా మాట్లాడింది. మామూలు ఎటకారం కాదు. వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎలిమినేషన్కి వస్తారా, వీళ్ళని ఎప్పుడెప్పుడు నామినేషన్స్కి వస్తారా, వీళ్ళని ఎప్పుడెప్పుడు నామినేట్ చేయాలని జనాలు మామూలుగా కాదు ఒక ఏమంటారు ఏదైతే ఏ దానికోసం అయితే మనం చాలా 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 ఎదురు చూసారా అట్ట వీళ్ళ కోసం వీళ్ళిద్దరు రావాలా, వీళ్ళిద్దరికి పడాలా అండ్ నామినేషన్లు పడాలని చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ నిజంగా దీంట్లో మాత్రము శ్రీజాది అండ్ ప్రియాది జెన్యూన్గా తప్పు అనిపించింది. ఎందుకంటే జరుగుతాయి కొంచెం హౌస్ ఈమెనే చేస్తుందిలే,
సంజన ఎవరైతే ఉన్నారో ఆమెకు నిన్న పవర్స్ ఇచ్చినారు కదా, రెక్కలు ఇచ్చినారు. నువ్వే ఇంకా మానిటర్స్ కంటే నువ్వే పెద్ద అని నాగార్జున గారు ఎప్పుడైతే చెప్పినారో అప్పుడు ఆమెకు ఇంకా రెక్కలు వచ్చేసినాయి. ఆమె ఏదో కొంచెం చూపించాలని అనుకుంది, కానీ అన్ఫార్చునేట్గా వీళ్ళు దాన్ని రివర్స్ కొట్టడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడుతున్నాడు, రామ్ రాథోడ్తో ఇక్కడ అందరూ మంచోళ్ళు కాదు, అందరు మంచోళ్ళ లెక్క యాక్టింగ్ చేస్తుంటారు, నేను ఒక్కరిని మంచోళ్ళని, ఏంటి వాళ్ళు అట్ట మాట్లాడతారు వీళ్ళు అట్ట మాట్లాడతారు, క్యారెక్టర్ గురించి అసోసియేషన్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు తనుజాని ఏమన్నావు, ఈయననే కదా మీ ప్రవర్తన బాగాలేదు, ఇట్ట మాట్లాడితే కష్టము, చేయి చూపి, ఈయననే చిన్నది పట్టుకొని మొత్తము క్రియేట్ చేయడానికి చూస్తాడు. ఈయననే మాట్లాడతాడు, ఫస్ట్ క్యారెక్టర్ అసోసియేషన్ చేసేదే ఈయన. మళ్ళీ ఈయన రామ్ రాథోడ్కు చెప్తున్నాడు. అంతకుముందు ఆయన కన్ఫెషన్ రూమ్కి పిలిచినారు. కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ మాట్లాడినాడు, నువ్వు ఎందుకు మెత్తకున్నావు, అన్నం ఎందుకు తినకున్నావు, తిని స్వామి, లేకుంటే మళ్ళీ నీకు మేము గ్లూకోజ్ పెట్టాలి, దానికి డబ్బులు ఎందుకు, మాకు తలకాయ నొప్పి, నువ్వు తిను అని చెప్తున్నారు. ఎందుకో బిగ్ బాస్ టీమ్ కొంచెం మంచిగా మర్యాదగా చెప్తున్నారు. వాళ్ళు కావాలంటే డైరెక్ట్ తీసేయొచ్చు, మాలాంటి వాళ్ళకి చాలా ఆపర్చునిటీ, ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేసినా రెడీగా ఉంటారు పోవడానికి, లక్షల మంది చూస్తుంటారు. అంత బెస్ట్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇటువంటి నాటకాలు ఆడితే ఎవరు, ఇప్పుడు యజమాని మీద మనకు కోపం ఉండొచ్చు, యజమాని మీద మనకు అసంతృప్తి ఉండొచ్చు, అందుకు మనము డైరెక్ట్ మేము పని మానుకుంటాం, మేము చెయ్యము అని చెప్తాము. అట్ట అసలు అన్ననే అనకూడదు, అది పద్ధతి కూడా కాదు. ఈయన మాస్క్ మ్యాన్ హరీష్ ఏమనుకున్నా అంటే నా వల్లనే బిగ్ బాస్ షో నడుస్తుంది, నేనే మొత్తం రేటింగ్ టీఆర్పీ మొత్తం నా వల్లనే నడుస్తుందని అనుకున్నారు. కాస్వామి నువ్వు ఊరికట్ట నువ్వు పక్క పోతారు, ఎవరన్నా రిప్లేస్ కొంటారంటే నేనే ముందు నాది మొత్తం లగేజ్ తీసుకొని రెడీగా ఉంటా. అట్లా చాలామంది ఉంటారు. నీకు ఆపర్చునిటీ వచ్చింది మాస్క్ మ్యాన్, నువ్వు మంచిగా ట్రై చేయి, ఇంకా బెటర్గా వేయడానికి ట్రై చేయి, మంచిగా గేమ్ ఆడు, కామనర్ పేరు నిలబెట్టాయా స్వామి, నువ్వేంది మాటికోసారి అలుగుతావు, అసలు ఆడపిల్లలు కూడా అడగరు నీ మనిషి, అసలు నువ్వు అలుగుతావు. తర్వాత శ్రీజ మనీష్కి ఒక పని చేసింది, వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకున్నారు, అదే మానిటర్ని కొత్త మానిటర్ని పెట్టాలంటే నీకు మర్యాద మనీష్తో అంటుంది శ్రీజ, నీకు పని లేదు కాబట్టి నువ్వు పని ఎత్తుకోవడానికి ఇంకొక కొత్తది స్కీము తయారు చేసినావా, మేమేమన్నంటే నువ్వు మూలకు పోయి ఏడుచావు అంటే ఆయన నిజంగానే పోయి మూలకు పోయి ఏడుస్తున్నాడు. మళ్ళీ ఇమానుయల్ అని వచ్చినాడు, మళ్ళీ అవి టిష్యూ పేపర్లు తీసుకొని ఆయనకు తుడుచడం, ఓ అబ్బో ఈ ఏడుపులు పెడబొబ్బులు అసలు కొంచెం మామూలుగా లేదు. ఆయన కొంచెం ఎమోషనల్ అయినాడు. ఈయన మాత్రం కొంచెం విజయ్ దేవరకొండ లెక్క మాట్లాడుతున్నాడని నాకు అనిపించింది. మర్యాద మనిషి, మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా తెలియజేయండి. శ్రీజ అన్నం తీసుకొని వచ్చి ఆయనకు మాస్క్ మ్యాన్కి ఇచ్చింది, అయ్యా 2 రోజుల నుంచి నువ్వు అన్నం తినలేదు స్వామి, నువ్వు తిను, అన్నం 6 రోజులు తినకపోయినా ఏం కాదులే, ఒక రోజు తింటే చాలు, మనిషి బ్రతుకుతాడు, గ్లూకోజ్ లెవెల్ ఏం తక్కువ కావు, 6 రోజుల వరకు ఏం ఇష్యూ ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు, నీళ్ళు తాగి మనుషులు బ్రతుకుతారు, చాలామంది బ్రతుకుతారు. అట్లా ఎవరైతే అదే ఫాస్టింగ్ ఉంటారు కదా, ఫాస్టింగ్ ఉంటారు, ఎవరైతే అదే దేవుని దాంట్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు కదా, వాళ్ళు కూడా అట్లనే చేస్తారు, 6 రోజులకు ఒకసారి 7 రోజులకు ఒకసారి తింటారు, ఏం కాదు. మాస్క్ మ్యాన్ కూడా అట్లనే, అంత కడుపు ఉంది, ఆయన అంత గట్టిగా ఉన్నాడు, ఆయనకేం కాదు, 30 రోజులు తినకపోయినా ఏం కాదు. బట్ శ్రీజ అడిగిన తర్వాత మీరంతా ఫేక్ పీపుల్, మీరు ఉంటే నేను తినను అన్నారు, డైరెక్ట్ అన్నారు, మీలాంటి వాళ్ళ మధ్యలో నేను ఉండలేను, తినను, నువ్వు తీసుకోపో అని గదురుకున్నట్టు మాట్లాడినాడు. పాపం శ్రీజ ఆడబెట్టి వెళ్ళిపోయింది, ముఖం సొట్ట పెట్టుకొని, ఏదో తెచ్చింది, దాంట్లో రోటీ గిట్టి మంచి ఐటమ్సే ఉన్నాయి. ఏందో ఆయన అసలు నాకు అర్థమే కాకుండా ఉన్నాడు స్వామి మాస్క్ మ్యాన్, వరెస్ట్ అనిపించినాడు. సో దాని తర్వాత ఇమానుయల్తో మన మర్యాద మనిషి అన్నాడు, వరెస్ట్ అన్న ఈ ప్రియా అండ్ శ్రీజ వరెస్ట్ అన్న వాళ్ళు, నేను ఉండలేనన్న వాళ్ళ మధ్యలో జీవించలేనన్న, కష్టం అన్న, మీ దగ్గర ఏదన్నా రూమ్ ఉంటే నాకు చెప్పండి అన్న అని కొంచెం బిల్డప్ అట్లా అన్నాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ రాము రాథోడ్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ చేసిన తర్వాత రాము రాథోడ్ ఏం చెప్పినా అంటే నీకు నాకు ర్యాపో కుదరకుండా ఉందని చెప్పినాడు. కరెక్ట్ మాటనే చెప్పినాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ అందరూ అట్లా చూస్తున్నారు, రాము రాథోడ్ని ఎందుకు తక్కువ చూస్తున్నారు అంటే, ఏం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆర్మీలో పనిచేసినాడని ఆయన కొంచెము జనాలు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. బాసు బిగ్ బాస్లో నువ్వు ఆర్మీ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, నువ్వు ఎవ్వరివైనా, నువ్వు ఆడగాని మొగ కానీ అక్కడ మాత్రం ఎటువంటి భేదం ఉండదు. నువ్వు ఏదున్నా నువ్వు బయట ఉంటావు, లోపల కాదు, లోపల అందరు సమానులే. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్కి ఏంది ప్రాబ్లం, మొన్న గేమ్ ఓడిపోయినప్పుడు కూడా అటనే సీరియస్ అయినాడు, చెయ్యి పెట్టింది ఈయననే, చెయ్యి పెట్టినావు నువ్వు అని చెప్పేసరికి మళ్ళీ ఓడిపోయినందుకు నాతో ఎవరు మాట్లాడ సీరియస్ కావడం. మళ్ళీ ఈరోజు కూడా రాము రాథోడ్ మీద సేమ్. రాము రాథోడ్కి కొంచెం మాట్లాడడం ఎగ్జాక్ట్గా రాదు, ఎగ్జాక్ట్గా ఆయన మాట్లాడాలనుకునేది మాట్లాడలేదు. నీకు నాకు ర్యాపో లేకుండా ఉంది. నువ్వు మొన్న కూడా బ్యాటరీలు చేంజ్ చేసుకోవడానికి పోయినప్పుడు ఈయనను అదే కొంచెం డాష్ ఇచ్చిపోయినాడని చెప్తున్నాడు. నువ్వు అట్లా చెప్తున్నావు కాబట్టి, నువ్వు అట్లా చేస్తున్నావు కాబట్టి, అండ్ ప్రతి దాంట్లో నువ్వు నాకు ఆపోజిట్గా చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్తే, అట్ట కాదు, జనాలకు అది వేరే విధంగా పోతుంది, నిన్ను ట్రోల్ చేస్తారంటే నిన్ను కూడా ట్రోల్ చేస్తారయ్యా స్వామి, ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తారు, ఎవరిదైతే తప్పు ఉంటుందో ప్రతి ఒక్కరిది ట్రోల్ చేస్తారు. ఈ విషయంలో
రాము రాథోడ్ మీకు కరెక్ట్ అనిపించాడా లేదా, రాము రాథోడ్ నామినేషన్ మీకు కరెక్ట్ అనిపించిందా లేదా, కామెంట్ రూపంలో మర్చిపోకుండా డెఫినెట్గా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాని తర్వాత మర్యాద వర్సెస్ బర్నీ మధ్య జరిగింది ఒక పెద్ద ఫైట్. వాళ్ళిద్దరి మధ్యలో అదే ఎగ్ ఫైట్కి సంబంధించి ఏందేందో మాట్లాడతాడు మర్యాద మనీష్. అండ్ బర్నీ ఆ మనిషిది కూడా చాలా తప్పే, చాలా చాలా తప్పే. మర్యాద మనీష్ మాట్లాడేది ఒకదానికి ఒకటి పొంతు ఉండదు, క్రియేట్ చేస్తాడు ఈయనని. ఆడ ఉండేది ఇంత ఉంటుంది, ఏ లేదు ఇంత ఇంత చెప్తాడు, ఏ లేదు అదే 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 కరెక్టే, మీరు అదే మీకు ఇంకా అంతే నేను చెప్పినదే ఈయననే ఇంకా కన్ఫర్మ్ చేస్తాడు. ఇంకా అవతలలో ఏం ఇంకా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. ఓకే, అది మాత్రం కొంచెము నాకైతే మిస్టేక్ అనిపించింది. దాని తర్వాత తనుజ వర్సెస్ మాస్క్ మ్యాన్ మధ్య పడిన కొట్లాట ఏదైతే ఉందో అస్సలకు ఇది మాత్రం బీభత్సమైన కొట్లాట. తనుజ పాయింట్స్ 100 to 100% నాకు కరెక్ట్ అనిపించినాయి. ఎందుకంటే మొన్న తనుజ అదే లాస్ట్ టైం ఎప్పుడైతే డామినేషన్ ప్రక్రియ జరిగిందో అప్పుడు ఆమె మాట్లాడుతుంది వేరే వాళ్ళతో, మధ్యలో వచ్చి మాట్లాడి తనుజాను ఇన్సల్ట్ చేసి మాట్లాడింది మాస్క్ మ్యాన్. అసలు ఆయనకు సంబంధమే లేదు. అసలు నిన్ను పిలిచినారా, నిన్ను తెలిసినారా, నువ్వు వచ్చి ఆమెను నువ్వు అని మాట్లాడి నీకు సెన్స్ లేదు, నీ క్యారెక్టర్ లేదు, నీకు మాట్లాడే విధానం లేదంటే అంత ఇంత ఎన్ని కోట్ల మంది చూస్తారు. ఎప్పుడైతే బిగ్ బాస్ 8th సీజన్ ఏదైతే ఉందో 5.8 బిలియన్ పీపుల్ చూసినారు. అంతమంది చూసినప్పుడు ఇప్పుడు ఆమెకు ఫీలింగ్ కలగదా? అబ్సల్యూట్లీ కలుగుతుంది. ఆమె కూడా బాధ కలుగుతుంది, ఆమె కూడా కష్టం కలుగుతుంది. ఇప్పుడు నీకు ఎట్టయితే ఫీలింగ్స్ ఉన్నాయో, ఇప్పుడు నాగార్జున గారు 2 రోజుల నుంచి నిన్ను మాట్లాడితే 2 మాటలు మాట్లాడితేనే నువ్వు ఆడోళ్ళ కంటే ఎక్కువ నువ్వు అధ్వానమై నువ్వు అన్నం కూడా తినకుండా ఉండవు. నేను పంపించారు నిన్నట్టయితే కంపల్సరీగా నీకు బ్యాగ్ వాళ్ళే అందరు తలా ఒక బట్ట కట్టి నీకు అది మూట కట్టించి పంపించారు. అది డెఫినెట్గా జరుగుతుంది. ఏదున్నా కొంచెం మంచిగా ఉండాలి. ఇప్పుడు మన సైడ్ తప్పు పెట్టుకొని ఎదుటోని మీద వేయాలని శ్రీజ అట్టనే ఉంది, ప్రియా అట్టనే ఉంది, మాస్క్ మ్యాన్ అట్టనే ఉన్నాడు, మర్యాద మనీష్, ఈ నలుగురు అట్టనే ఉండారు. అబ్బా, ఈ కనీ విని ఎరగని వాళ్ళు ఈరోజు కొంచెం మాట్లాడే విధానం పవన్ కళ్యాణ్ సరిగా లేదు. కానీ రాము రాథోడ్ విషయంలో రాము రాథోడే నాకు మంచిగా అనిపించినాడు. ఆయన ఇన్నోసెంటే కానీ ఆయన చెప్పిన మాట అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని అనిపించింది. మీకేమనిపించిందో ఎస్ ఆల్వేస్ మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. తనుజ మాత్రం ఈరోజు మాస్క్ మ్యాన్ దుమ్ము దులిపేసింది. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడొద్దనింది. నీకు మాట్లాడే హక్కు లేదు. నువ్వు ఏదంటే అది ఏదో పెద్ద నువ్వు సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నావు, ఏదో నువ్వు ఒక్కొనివే నీకు ఒక్కొనికే ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, నువ్వు ఒక్కొనివే జనాలకు హెల్ప్ చేస్తున్నట్టు, ప్రపంచంలో నువ్వే ఇదంతా నడిపిస్తున్నట్టు నువ్వు క్రియేట్ చేస్తున్నావని తనుజ ఏదైతే మాటలు చెప్పిందో 100కు 100% నాకు కరెక్ట్ అనిపించినాయి. మాస్క్ మ్యాన్ కొంచెం క్రియేట్ చేస్తాడు, మీరు అన్నం తినకపోతే నేను తినను, నా పక్కన వాళ్ళు అన్నం తినాలనుకుంటా. ఒరే నీది నువ్వు చూసుకోయా స్వామి, నువ్వు ముందు ఉండాలా, అందరికి ఉంటుంది, ఆడ అందరికీ అదే ఉంటుంది, నువ్వు చెప్పుకోవడం ఎందుకు అనేది వీళ్ళ సైడ్. అండ్ రీతు కూడా, అంటే రీతుది కూడా నామినేషన్ మీరు ఒకవేళ చూడకపోతే చూడండి, రీతు కూడా సేమ్ టు సేమ్ అదే డైలాగ్ చెప్తుంది. చాలామందే ఈరోజు నామినేట్ అయినారు. ఫ్లోరసేని నామినేట్ అయింది, బర్నీ నామినేట్ అయినాడు, రీతు నామినేట్ అయింది, డెమోన్ పవన్ కూడా నామినేట్ అయినాడు, పవన్ కళ్యాణ్ కూడా నామినేట్ అయినాడు. చాలామందే దీంట్లో నామినేట్ అయినారు. అండ్ వాళ్ళ లిస్ట్ కూడా నేను పూర్తిగా కింద పెట్టడం జరుగుతుంది. మీ ఫేవరెట్ ఎవరు ఉన్నారో అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారో, మీరు ఎవరికి ఓట్ వేయాలనుకున్నారో ప్లీజ్ మర్చిపోకుండా మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, మర్చిపోకుండా హైప్ని 3 times మాత్రం ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.